బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. చదవండి మా. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఒక మంచి భార్యని ఇస్తాడండి. ఏ భార్య అనుకుంటున్నారు? మేలు చేసే భార్య. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి భార్యని ఇస్తాడంటే దేవుడు? మేలు చేసే భార్య. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు, అది అలాంటి భార్యని ఇస్తాడండి అతనికి. వింటున్నారా? ఎలాంటి భార్యని ఇస్తాడంట? కీడు చేసే భార్యని ఇయ్యడు దేవుడు, మేలు చేసే భార్యని. ఉదాహరణకి ఇలా చెప్తాను మీకు అర్థం కావడానికి. బైబిల్ గ్రంథంలోన అబీగయలు, నాబాలు అని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. మా వినాలి. నాబాలు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే మొరటోడు, పనికిమాలోడు, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్తుంది. అబీగయ గురించి ఏం చెప్తుందంటే రూపవశి, చాలా అందగత్తె, గుణవతి అయిన స్త్రీ. వినండి, ఇంత మంచి ఆమెకి ఇంత దుర్మార్గుడు పడ్డారు చూడండి. కొంతమంది మనలు కూడా అంటారు ఆ పిల్ల చాలా మంచిదే, ఈడే ఇట్టటోడు పడినాడు, లేకుంటే ఆ పిల్లోడు చాలా మంచోడే, ఈ పిల్లని ఇట్టటి పడింది అంటున్నారు చూడు కొంతమంది. అనుకూలంగా ఉండాల్సింది పోయి రివర్స్ పడి ఉంటుంది కొన్నిసార్లు. వినండి చెబుతాను ప్రియులారా. ఒకానొక సమయంలోన దావీదు రాజు నాబాలు కుటుంబాన్ని కంప్లీట్గా చంపేస్తానని బయలుదేరితే, అమ్మ వినాలి, బయలుదేరితే ఆ విషయాన్ని తన మనస్సులో వచ్చి ఆ అబీగయలుకి చెప్పినప్పుడు, అమ్మా మన యజమానుడు చాలా కఠినంగా మాట్లాడాడు దావీదు మనసులను, కనుక ఆయన కోపం వచ్చింది, అందరిని చంపేస్తానని బయలుదేరాడు, నువ్వేం చేస్తావో చెయ్యంటే వెంటనే వారికి కావలసిన భోజన సాంబారాగ్నిని మొత్తం సిద్ధపరిచి దావీదుకు ఎదురుకుపోయి కాలు పట్టుకుందండి. దేనికో తెలుసునా? భర్తను కాపాడుకోవడానికి. బా ఏమండి, ఆ పేరు గురించి ఉంది చెప్పినాను కదా. నాబాలు అంటే దుష్టుడు, దుర్మార్గుడు, పనికిమాలోడు. ఏమండి, దుష్టుడు, దుర్మార్గుడు, పనికిమాలోడు. ఆ పనికిమాలోని రక్షించుకోవడానికి, ఆ దుష్టుని రక్షించుకోవడానికి ఎవరి కాళ్ళ మీద పడిపోయి? దావీదు కాళ్ళ మీద పడింది. ఎందుకు అని అంటే, అయ్యా దయచేసి నా భర్త తప్పు నాదని ఎంచి, వింటున్నారా అండి? నా భర్త తప్పు నాదని ఎంచి దయచేసి క్షమించము. చేసిందా కీడు చేసిందా చెప్పండి. ఇప్పుడు దావీదు ఏం చేసినాడు? ఆమెను క్షమించి అమ్మ సమాధానంగా వెళ్ళిపో. భర్తకు మేలు చేసిందా కీడు చేసిందా చెప్పాలి ఇప్పుడు. కనుక మేలు చేసే భార్యను దేవుడు ఇస్తాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, భార్య దొరికిన వానికి, చెప్పాలి, భార్య దొరికిన వానికి మేలు దొరికను. ఆ కుటుంబ యజమానునికి దేవుడు ఎలాంటి భార్యని ఇస్తాడంటే మేలు చేసే భార్యని ఇస్తాడు. అబ్రహాము శారా ఒకసారి వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో శారమ్మ చాలా అందగత్తే. అప్పుడు అబ్రహాము ఇలా అడుగుతున్నాడు, ఏమే నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, మనం వెళుతున్న ప్రాంతంలో మంచి మనుషులు కాదు, నేను భర్తనని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, కనుక భర్తని చెప్పకుండా నా చెల్లెని చెప్పుకుంటా, ఓకేనా అని అడిగాడు. ఏమంది శారమ్మ? ఓకేనండి, ఏదైనా చెప్పుకున్నా పర్వాలేదు కానీ నీ ప్రాణం నాకు ముఖ్యము అన్నట్టుగా అవండి ఓకే అంది. ఇప్పుడు కాలంలోనైతే మన స్త్రీలు ఏం చేస్తారండి చెప్పండి? చెల్లెని చెప్తానని మన భార్యల దగ్గర మనం అంటే మనకు రివర్సే. అగా ఇక్కడ అంటున్నారు చూడ వెనకాల ఏం చేస్తారు? చెల్లెని చెప్తావా? ఏంటికి? నేను భార్యని. ఇంకో విషయం కూడా చెప్తాను. నాబాలను చంపడం వచ్చినాడు కదండి, అబీగయలు మేలు చేసింది భర్తకి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలిసిన? రాన్లే, పడన్లే, తన్నన్లే, ఇంకొకరు తనకు ఫైరి అనే స్త్రీలు ఎంతమంది లేరు? మా అన్నోళ్ళకి చెప్తా, మా నాన్నోళ్ళకి చెప్తా, వచ్చి దుమ్ములు ఇప్పిపోతారు. ఇంకొకరు తనకు ఫైరి అనే స్త్రీలకి ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? మీరు కొంతమంది నవ్వుతుంటారు, నాకు డౌట్ వస్తుంది మీరు ఆ పని చేస్తున్నారేమని. దేవుని బిడ్డలారా, ఆ దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానునికి ఎవరిని ఇస్తారు? మంచి, చెప్పండి, మంచి
చెప్పండి, మంచి భార్యని ఇస్తాడు, చక్కటి భార్యని ఇస్తాడండి. చక్కటి భార్య దొరికిన వానికి మేలు దొరికిన, మేలు చేసే భార్య. సామెతలు 31 ఉంది కదా, తాను ఆమె బ్రతుకు తినమని నీవు అతనికి మేలు చేస్తుంది కానీ కీడు చెయ్యదు. ఎన్ని మాటలైనానేమో చెప్పండి, ఒకటి చెప్పండి. మొట్టమొదటి ఏంటి? మంచి పేరు మేలు. రెండవది కాడి మోయట మేలు. మూడవది మంచి భార్య మేలు. రండి ఇంకొకటి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి సోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వింటున్నారా? ఒక వ్యక్తి సోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొంతమంది ఆయనను యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చి, అయ్యా మన సమాజ మందిరాన్ని నేనే కట్టించాడు కనుక ఈ మేలు పొందుటకు ఇతడు అర్హుడు. వినాలి, ఏంటి అంటే స్వస్థత కార్యం. ఏ కార్యం తెలిసిన? స్వస్థత కార్యం. నీ జీవితంలో ఒక మంచి మేలు జరుగుతుంది, అదేంటంటే స్వస్థత. ఈ మేలు పొందుటకు అర్హుడు. దేవుని నమ్ముకున్న కుటుంబ యజమానునికి దేవుడు మేలు చేస్తాడు. ఏం చేస్తాడంటే అనారోగ్యము వచ్చినా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. అనారోగ్యం వచ్చినా ఏం చేస్తాడంట? ఎందుకంటే ఈ మేలు పొందుకోవడానికి అర్హుడు. సాక్ష్యం చెబుతున్నారు ప్రభు వారికి, అయ్యా ఈయన నీ ద్వారా మేలు పొందుకోవడానికి అర్హుడు. కనుక ప్రభు ద్వారా, ప్రభు మాట విని ప్రభు మార్గములు నడుస్తూ జీవిస్తున్నటువంటి ఆ కుటుంబ యజమానికి దేవుడు మేలు చేస్తాడు. ఏం మేలు అంటే ఆ మేలు పొందుకోవడానికి అర్హుడు. ఏమిటంటే స్వస్థత. నీ జీవితంలో ఏం దొరుకుతుందో తెలుస్తున్నా? స్వస్థత దొరుకుతుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, సర్వరోగాలు కఠినమైన వ్యాధులని ఉంటాయి. అక్కడ కఠినమైన వ్యాధులైనా సర్వరోగాలైనా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. 2007వ సంవత్సరంలో వినాలి, 2007వ సంవత్సరంలో 3 సంవత్సరాలుగా నేను సిక్ అయినాను, బయటికి వెళ్ళలేను, సిక్కాను 3 సంవత్సరాలుగా. ప్రభు దగ్గర ఇలా ప్రార్థన చేశాను, ప్రభువా నీ పని చాలు అనుకుంటే నన్ను తీసుకో, నీ పని చాలు అనుకుంటే నన్ను తీసుకో, నీ రాజ్యంలోనికి రావడానికి రెడీ. నాకు ఎలాంటి ఆశలు లేవు. చేసినంత వరకు చేసిన పరిచయం 2007వ సంవత్సరం చేసినంత వరకు చేశాను, ఇక చాలా నీ పరిచయం నన్ను తీసేసుకో, లేదంటే నీ పరిచయం నేను ఇంకా చేయాలనుకుంటే ఈ రాత్రి నన్ను నువ్వు ముట్టాలి, ఈ రాత్రి నన్ను తాకాలి ఖచ్చితంగా అని ప్రభు దగ్గర 12 గంటల నుంచి 2 గంటల వేళలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవునికి ఒక గొప్ప వెలుగు నన్ను దర్శించిందండి. హల్లెలూయా. 2007వ సంవత్సరంలో ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని మందులు, ఎన్ని సెలన్, బలహీనత మాత్రం కఠినంగా ఉంది, పోవట్లేదు. ప్రభును ఒకటే అడిగిన, నువ్వు బాగు చేస్తేనే పని, అంతే, లేకుంటే తీసేసుకో, అయిపోయింది నా పని అయిపోయిందంటే తీసేసుకో, లేదంటే బాగు చేయి, నా వల్ల అవ్వట్లేదని. ఆ రాత్రి వేళ ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు గొప్ప వెలుగుతో నన్ను దర్శించి బలహీన తీసేసి ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వరోగాలైనా కఠినమైన వ్యాధులైనా, డాక్టర్ల వల్ల కాదు తీసుకుపోండి అన్న వ్యాధులైనా స్వస్థపరచగలిగిన దేవుడు. నిర్గమకాండం 15:26 వచనంలో రాయబడినట్టుగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. సర్వరోగాలైనా కఠినమైన వ్యాధులైనా స్వస్థపరిచే దేవుడు ఆయన. కనుక ఒక మంచి మేలు ఏంటి? ఈ మేలు పొందుటకు అర్హుడు. స్వస్థత కార్యము నీ జీవితంలో జరుగుతుంది. ఎన్ని మాటలైనాయమ్మా? ఎన్నైనాయి? 4. రండి ఇంకో మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9, 10 2 వచనాలు బైబిల్ తీసి చదవగలిగిన వారు గట్టిగా చదవము ఒక మాట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9, 10 2 వచనాలు చదువు. చాలా అద్భుతరీతిగా ఉన్నాయి అక్కడ మాటలు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ గర్భఫల విషయములోను, పశువుల విషయములోను, భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు. ఎన్నునేమో 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే చేతి, నువ్వు చేసే పని ఏ పని అయినా. రెండవది గర్భఫలం, నీ పిల్లలు
మూడవది పశువులు ఉంటే పశువులు, నాలుగవది భూమి పంట. అక్కడ ఏమంటున్నాడు లాస్ట్గా? నీకు మేలు. చూశారండి దేవుని మాటలు ఎంత బాగుంటాయి. నీకు మేలు కలుగునట్లు. ఒకటి ఏంటి? దేంట్లో మేలు చేస్తాడంట? చేతి పనుల్లో మేలు చేస్తాడు. రెండవది గర్భఫలంలో మేలు చేస్తాడు. మూడవది పశువులు. నాలుగవది పంటలో నీకు మేలు కలుగునట్లు. తమ్ముడు, అయ్యా, ఒక కుటుంబ యజమానుడు దేవుని మాట విని దేవుని మార్గంలో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు మేలు కలుగును. నువ్వు ధన్యుడవు. నీకేం కలుగుతుందంట? మేలు. వీటన్నిట్లోన దేవుడు నీకు మేలు చేస్తాడండి. వీటన్నిట్లోన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మేలు చేస్తాడు నీ జీవితంలోన. వీటిని మేలుకరంగా మారుస్తాడు. దేవుడు మేలుకరంగా మార్చినాడు అంటే దాన్ని తిప్పగలిగిన వాడు ఎవరు లేడు. ఒక కుటుంబ యజమానుడు దేవుని మాట విని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ఎన్ని మేలులు ఉన్నాయో బైబిల్ గ్రంథాన్ని చదవండి. నీ జీవితంలో అన్ని మేలు చేస్తాడు ఆయన. అన్ని మేలులు చేస్తారు. రండి, ఇంకోటి కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. ఇంకోటి కూడా మనం చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒక అధ్యాయమే ఉంటుంది, 11వ వచనం చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఆ కుటుంబ యజమానుడట, చదవమ్మ మాట, మేలు చేయువాడు దేవుని సంబంధి అని ఉంటుంది అక్కడ. వినండి, ఇప్పుడు చెప్తాను. ఆ కుటుంబ యజమానుడు అనేకులకు మేలు చేస్తాడండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? ఆ కుటుంబ యజమానుడు దేవుని ద్వారా ఇలాంటి మేలులు పొందుకొని తను కూడా ఇతరులకు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేదమ్మా? దేవుని ద్వారా ఇలాంటి మేలులు పొందుకొని అతడు ఇతరులకు కూడా మేలు చేస్తాడు. ఇతరులకు ఎప్పుడు కూడా కీడు చేయడాయన. ఎందుకంటే అతడు దేవుని మాట వింటున్నాడు, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నందువలన ఈ మేలులన్నీ దేవుడు చేస్తూ ఉండగా తను కూడా ఇతరులకు మేలుకరంగా మార్చబడతాడు. తను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. ఒకసారి లాబాను యాకోబుతో ఇలా చెబుతున్నాడు. ఏమని చెప్తాడంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాను అని ఉంటుంది. అలాగే యోసేపుని గురించి కూడా ఉంటుంది. పొతిఫర్ ఇంటిలో యోసేపు ఉండగా యోసేపును బట్టి పొతిఫర్ ఇంటిని అతను కలిగిన సమస్తమును ఆశీర్వదించాను అని ఉంటుంది. అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా. అమ్మ వింటారా? ఇతరులకు మేలుకరంగా. అర్థమైందండి? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను. ఒకానొక సమయంలో నీ గురించి ప్రజలు సాక్ష్యం చెప్తారు. యాకోబు దగ్గర లాబాను ఎలా చెప్తాడు? నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించినాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినాడు అన్నట్లుగా ఒకానొక సమయంలో నిన్ను బట్టి సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తారు? పలానన్న నాకు మేలు చేశాడు కదండి, పలానన్న నాకు మేలు చేశాడు అంటే నువ్వు ఇతరులకు మేలుకరంగా మార్చబడతావు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఒకసారి ఆలోచన చేద్దాం. కుటుంబ యజమానులు ఎలా ఉన్నారు? దేవుని మాట వింటున్నారా? దేవుని మార్గంలో నడుస్తున్నారా? దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తున్నారా? ఉన్నారు కొంతమంది, ఎందుకు లేరు? కుటుంబ యజమానులు చాలా భక్తిగా ఉంటారు. భార్య పిల్లలతో కలిసి చక్కగా మందిరానికి వస్తారు. కుటుంబ ప్రార్థన కలిసి చేసుకుంటారు. మందిరానికి కలిసి వస్తారు. ఇద్దరు భార్య భర్తలు కలిసి దేవుని సేవకులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. భార్య భర్తలు ఎందుకు లేరు? అయితే ఈ రాత్రి ఎవరికో మరి ఈ రాత్రి ఈ మాటలు వినపడుతున్నాయి. కుటుంబ యజమానులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ ఆయన మాట వినకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు బాగుండవు, నీ భార్య బాగుండదు, నీ పిల్లలు కూడా బాగుండరు.
నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. మంచి ఉద్యోగస్తుడు, మంచి భార్యనే, మంచి పిల్లలే. అయితే ఏమి, ఆయన ఒక చోట వంట చేసుకుంటాడు, ఈమె ఒక చోట వంట చేసుకుంటుంది. ఏంటి? ఎస్, అతడు తన భార్యకు ఆశీర్వాదకరంగా లేడు, అతడు తన పిల్లలకు మేలుకరంగా లేడు. దీన్ని కుటుంబం అంటారా? దీన్ని కుటుంబం అంటారా? ఈ రాత్రి వేళ ఒక సేవకునిగా నేను మీకు చెప్తున్నాను, కుటుంబ యజమానులారా, ఎక్కడున్నారు మీరు? ఈ రాత్రి ఎందుకు, మరి ఎవరికో అది తర్వాత మీకే అర్థమవుతుంది. అది ఎవరికో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంతంలో వింటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది ఎవరికో ఈ మాటలు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ దేవుని మాటలు ఆలకించు. ముఖ్యంగా సోదరుల కొరకు ప్రార్థన చేస్తాను నేను, వారి కొరకు నేను ప్రార్థన కంపల్సరీగా చేస్తాను. ఈ రాత్రి ఎవరికో ఆ మాటలు. నీ జీవితంలో దేవుని మాట వినక, దేవుని మార్గంలో నడవక, దేవుని యందు భయభక్తి కలిగి జీవించక చాలా నష్టాల పాలైనవు. ఇప్పటికే నీ కుటుంబంలో నీకు సమాధానం లేదు, నీ భార్య దగ్గర సంతోషం లేదు, నీ పిల్లల దగ్గర నెమ్మది నీకు లేదు. కారణం ఏమిటంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. ఒకసారి ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, సార్, నా భార్య నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని అంటున్నప్పుడు ఆత్మదేవుడు నా హృదయాన్ని తట్టుతూ ఇట్లా అన్నాడు, నువ్వు దేవుని మాట వింటున్నావా? ఏమండి, నువ్వు దేవుని మాట వినప్పుడు నీ భార్య నీ మాట ఎలా అంటది, నీ పిల్లలు ఎలా మాటది? అప్పుడు సూటిగా నేను ప్రశ్నించాను, అన్నా, నువ్వు మందిరానికి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు. మరి దేవుని మాట వినట్లే? వెళ్ళట్లేదు. నా భార్య నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని చెబుతున్నావు, కానీ నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటే ఖచ్చితంగా నీ భార్య నీ మాట వింటుంది. నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు ఖచ్చితంగా నీ మాట వింటారు. కనుక ఈ రాత్రి వేళ సోదరులారా, దేవుని మాట విను, దేవుడు ఇచ్చే మేలులు తీసుకో, అనేకులకు మేలుకరంగా మార్చు, నీ జీవితాన్ని మార్చుకో. నీ భార్యకు మేలుకరంగా, నీ పిల్లలకు మేలుకరంగా, నువ్వున్న ప్రాంతానికి మేలుకరంగా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ప్రభు వైపు నీ మనసు మళ్ళించి ఆయన పాదాలు పట్టుకుని ఒక్కసారి, ప్రభువా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకో అని అడిగి, రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నా కుటుంబంలో దీవెన లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదం అసలు లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఏమేనో నా జీవితం లేదు అనుకొని బాధలో ఉన్నావా? ఈ రాత్రి ఒక మంచి వార్త నీకు. ఆయన పాదాలు పట్టుకో, ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు ఆయన, అందులో సందేహం ఏమీ లేదు. ఆయన పాదాలు పట్టుకో, నీకు మేలు చేస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను పైకి లేపుతాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నువ్వు అనేకులకు మేలుకరంగా ఉంటావు సోదరుడా, అనేకులకు మేలుకరంగా ఉంటావని ఈ రాత్రి వేళ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికో ఈ ప్రసంగం మరి అర్థం కాలేదు, కానీ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకో, తప్పక దేవుడు నీకు మేలు చేస్తాడు.